వాక్యబండు ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. అయ్యా రండి, అమ్మా రండి, యేసును గూర్చి చెప్పెదనండి. అయ్యా రండి, అమ్మా రండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి అయ్యా రండి, అమ్మా రండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి అయ్యా రండి, అమ్మా రండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి అయ్యా రండి, అమ్మా రండి, యేసును గూర్చి చెప్పెదనండి. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడగు తండ్రి ఈ లోకములో ఉన్న సమస్తమైన వారి కంటే అత్యున్నతమైన వాడుగా కొనియాడబడుటకు కలిగిన ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఎవరైతే మహాత్ములని చెప్పుకున్నారో, గొప్పవారని చెప్పుకున్నారో వారందరూ కూడా మరణించి మట్టికి మట్టి అయిపోయి ఉండగా మనం ఆరాధిస్తున్న ప్రభులు వారు మాత్రమే సజీవుడై కనబడుతున్నాడు. మరణమును జయించి పునరుత్థానుడుగా అగపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు శుభవార్త 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకొని ధ్యానం చేసుకుందాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచురి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మీరు గమనించినట్లయితే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి వీరు యేసు క్రీస్తు వారి యొక్క సమాధి యొద్దకు ఆదివారమున వచ్చుచూ ఉన్నారు. మీరు 1 నుంచి 3 వాక్యాలు గమనించగలిగినట్లయితే ఆదివారమున పెందలకడ లేచి, వారు ఎప్పుడు లేస్తున్నారట? ఆదివారమున పెందలకడ లేచి యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు దేహమునకు సుగంధ ద్రవ్యములు వ్రాయవలనని పోయవలనని వారు ముందుగానే సిద్ధపడి ఆదివారం పెందలకడ లేచి యేసు ప్రభులు వారిని దర్శించుటకు వచ్చుతూ ఉన్నారు. ఒకే ఒక కార్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు క్రీస్తు వారిని దర్శించాలని, ఆయన యొక్క శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆయత్తపడినటువంటి స్త్రీల పరివారము అరుణోదయమున లేచి పెందలకడనే లేచి సూర్యోదయము కాకమునిపి సిద్ధపడి బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, వారు ఎంతైనా స్త్రీలు కదా. బయలుదేరి వస్తున్నప్పుడు మార్గములో వారి మధ్య ఒక సంభాషణ పోతూ ఉంది. ఏంటి ఆ సంభాషణ అంటే, మనమేమో స్త్రీలమై ఉన్నాం, పెందలకడ లేచాము, త్వరపడి బయలుదేరిపోతున్నాం. మరి అక్కడికి పోయిన తర్వాత సమాధి మీద వేయబడినటువంటి ఆ రాయిని మన కొరకు ఎవరు పొర్లించుదురని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీరు ముగ్గురు కూడా మార్గములో పోవుతూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, మనమైతే సిద్ధపడ్డాము, మనమైతే తయారయ్యాము, మనమైతే మేలుకొన్నాము, మనమైతే పెందలకడ లేచిపోతూ ఉన్నాం. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ సమాధి పైన ఉన్నటువంటి రాయిని, అడ్డు బండను మన కొరకు ఎవరు పొర్లింతురు అని మాట్లాడుకుంటూ పోతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నిశ్చయముగా ఇంకాను కొన్ని రాళ్ళు మీ ఆత్మీయ జీవితానికి, మీ ఎదుగుదలకు, మీ పురోభివృద్ధికి అడ్డముగా వచ్చి నిలబడి ఉన్నాయా? చాలాసార్లు మన జీవితాలలో అనిపిస్తూ ఉంటుంది, ఈ పెద్ద రాయి ఎప్పుడు తొలగిపోతుందో, ఈ పెద్ద అడ్డుబండ ఎప్పుడు తొలగిపోతుందో, ఈ ఆటంకం ఎప్పుడు తీరిపోతుందో, ఇంకను ఇవి తీరిపోలేదే, ఆటంకాలు ఉన్నాయని కలవరపడుతూ ఉంటాం. నిజంగానే యేసు ప్రభులు వారిని దర్శించుటకు, ఆయనకు సుగంధ ద్రవ్యాలు వ్రాయుటకై బయలుదేరి వస్తున్నటువంటి వీరి జీవితంలో అటువంటి ఒక సమస్య కనబడుతుంది. అది ఒక ఇబ్బందిగాను సమస్యగాను వారు ముగ్గురు కూడా సంభాషిస్తూ ఉన్నారు. దాని విషయమై ఆలోచిస్తూ ఉన్నారు.
అయితే ఈ ముగ్గురిలో ఒక అద్భుతమైనటువంటి క్రియను మీరు పరిశీలించాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారో తెలుసా? దారిలో సింహం ఉన్నది, అక్కడ అది ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నదని ఏదో ఒక కుంటి సాకును తలపోసుకుంటూ ఇంటనే పడి ఉంటారు. కొందరు ఏమనుకుని ఉంటారు, పోవాలని నాకు ఆశ ఉంది కానీ, చూడాలని నాకు ఆశ ఉంది కానీ, అక్కడికి పోతే ఆ సమాధి మీద పెద్ద రాయి ఉంది కనుక, పెద్ద బండ ఉంది కనుక మేము వాటిని పొర్లించలేము, ఎవరన్నా మనకు తోడు వస్తే బాగుండు, ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు, ఒక పేతురు గారునో లేకపోతే ఇంకొకరినో మనకి తోడు తీసుకొని వెళ్ళదామని ఇంటనే ఆగిపోయేవారు. కానీ ఈ స్త్రీలను నేను గమనించినప్పుడు అది వారికి అసాధ్యమైన కార్యమని తెలుసు, అది వారి శక్తికి మించిన కార్యమని తెలుసు, అది వారి వల్ల కాని పని అని తెలుసు. అయినను కూడా వారు ఏం చేస్తున్నారంటే, నిశ్చయముగా ఇది మనకు సాధ్యము కాని ఒక కార్యమైన ఆయన యొద్దకు మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయనే కార్యములను సార్థకము చేసిస్తాడని విశ్వాసముతో బయలుదేరిపోతూ ఉన్నారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, అందుకని మీరు చూసినట్లయితే మార్కు శుభవార్త 16:4 చదివబడినప్పుడు వారు అక్కడికి వచ్చి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. రాయి పొర్లింపబడి ఉండెను. చక్కగా రాస్తున్నాడు మార్కు గారు. ఆ రాయి చాలా పెద్ద రాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రాయి నీ ఆత్మీయ జీవితంలో అడ్డముగా వచ్చిందో, ఏ రాయి నీ ఆత్మీయ విశ్వాస వేరు లోతుకు పోకుండా అడ్డుబండగా నిలబడ్డదో, అడ్డుగా వచ్చిన ప్రతి బండను, అడ్డుగా వచ్చిన ప్రతి రాయిని తీసివేయినట్లు దేవాతి దేవుడు మీ పక్షముగా కార్యము చేయాలంటే మగ్దలేను మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి ఏ రీతిగా పెందలకడ లేచి ఆయన వెతుక్కుంటూ వచ్చారో, మీరు పెందలకడ లేచి ఆయన వెతుక్కుంటూ రాగలిగినట్లయితే నిత్యముగా మీ ఎదుట అడ్డముగా ఉన్న ప్రతి బండ వైదొలిగిపోతుంది. అయ్యో, మా జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా మేము సంబంధాలు చూస్తూ ఉన్నాం, ఇన్ని ఏండ్లుగా మేము ప్రయత్నాలు జరిగిస్తూ ఉన్నాం. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, మా పిల్లలకు జాబ్స్ రావటం లేదు, మేము ఎదురు చూస్తున్న వీసాలు రావటం లేదు, ఇంకా మా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. అన్నయ్య, దైవజనుడా, ఏదో చేతికి అందినట్టు ఉన్నది, నోటికి అందడం లేదు. ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డు మాకు ఎదురవుతూ ఉన్నది. నిజమే, ఈరోజు మీ అడ్డుబండలన్నీ వైదొలిగే అద్భుతమైన రోజు. హావే చెబుతారా? ఈరోజు మీ అడ్డుబండలని వైదొలిగే రోజు. నిశ్చయముగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకా 2:13 మీరు గమనించినట్లయితే ఆ స్థలములో రాస్తూ ఉన్నాడు, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడై అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాటను తెలియచేస్తున్నాడు. నిశ్చయముగా మీరు పెందలకడ లేచి ఆయనకు మొదటి స్థానం ఇచ్చి, ఆయనకు ప్రయారిటీ ఇచ్చి, ఆయనకు ముందు స్థానం ఇచ్చి, ఆయనను మీ జీవితంలో ముందు నిలిపి మీరు కొనసాగగలిగినట్లయితే మీకా 2:13 వ్రాయబడ్డట్టు ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందు పోగలడు. నిశ్చయముగానే ఎంత గొప్ప ప్రాకారమైనను సరే, ఎంత గొప్ప అడ్డుబండ అయినా సరే, అది ఎంత పెద్ద అడ్డు గోడ అయినా సరే, వాటిని పడగొట్టగలిగిన దేవాతి దేవునికి మీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చి చూడండి. ఆయన ప్రాకారములను పడగొట్టి, అడ్డములను పడగొట్టి మీకు మార్గాన్ని సరళము చేయగలడు. నిశ్చయముగా ఈ స్త్రీలు మాట్లాడుకుంటూ వస్తున్నారట. మనము ముగ్గురము స్త్రీలమై ఉన్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ ఎవరన్నా సహాయము కోరినట్లయితే మనకు వచ్చిన అడ్డమును ఇంకా కొంచెం బలము చేసి వెళ్ళిపోతారు, మనకెదురైన ఆటంకమును ఇంకా కొంచెం బలము చేసి వెళ్ళిపోతారు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నువ్వు ముందుంచుకొని ఆయనకు మొదటి స్థానం ఇచ్చి నువ్వు పోగలిగినట్లయితే ఎన్ని అడ్డములు ఎదురొచ్చినా, ఎంత గొప్ప బండలు అడ్డం వచ్చినా, ఎలాంటి భయంకరమైన కోటలు అడ్డం వచ్చినా మీకా 2:13 వ్రాయబడ్డట్టు మీకు అడ్డం వచ్చిన వాటన్నిటిని పడగొట్టి ఆయన మార్గం సరళం చేయగలడు. అందుకు మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి చేసిన పని ఏంటో తెలుసా? ఒకే ఒక కార్యం, పెందలకడ లేచారట.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో ఆశీర్వాదమును మీరు చవి చూడాలి అంటే ఆయన యొద్దకు వచ్చుటకు నాకు ఫలానా బండ అడ్డముంది, నాకు ఫలానా ప్రాకారం అడ్డముంది, నాకు ఫలానా అని ఏదో ఒక కుంటి సాకులు చెప్పుకుంటూ ఆగిపోకూడదు. నేను లేచి ముందుకు వెళ్ళాడంటే ఆయన ఏదో ఓ రీతిగా నా అడ్డములు పడగొడతాడని ఆయనకు మొదటి స్థానం ఇస్తూ ఆయన సన్నిధికి వచ్చుటకు ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది ప్రభు దినమును సరి అయిన రీతిగా గౌరవించటం లేదు, ప్రభు దినమును సరి అయిన రీతిగా సన్మానించటం లేదు. ఆదివారమునకు ఇంకొక పేరు ఉన్నది తెలుసా అండి? ఆదివారమునకు కలిగిన మరో పేరేంటి అంటే ప్రభువు యొక్క దినము. అది ప్రభు దినం. సండే ఈజ్ ద లార్డ్స్ డే. అది ప్రభు దినము కనుక ప్రభు దినమును ప్రభువుకు అప్పగించాలి. ప్రభు దినమందు మనం చాలా ఫంక్షన్లకు వెళ్ళిపోతాం. ప్రభు దినమందు ప్రభు సన్నిధికి రాకుండా ఊర్లకు వెళ్ళిపోతాం. ప్రభు దినమందు ప్రభు దగ్గరికి రాకుండా వేరు పనులకు వెళ్ళిపోతాం. ప్రభు దినమందు ప్రభు సన్నిధికి రాకుండా మాకు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వెళ్ళిపోతారు. ఒకటి చెప్పుకుంటున్నా, ప్రభు దినమందు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అంటూ మీరు వెళ్ళారనుకోండి, ఇంకొకసారి మీ శరీరంలో ఏ ఫంక్షన్ ఉండదు. ఉన్నారా? ప్రభు దినమందు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని ఆ దినానికి మీరు ఎక్కడన్నా కుంటి సాకులు చెప్పారంటే ఇకపైన మీలో ఏ ఫంక్షన్ లేకుండా నిలిచిపోవాల్సి వస్తుంది. అయితే ఈ ముగ్గురు స్త్రీలు మీరు చూసినప్పుడు ప్రభు దినమందు ఆదివారమున పెందలకడ లేచి ఎటువంటి కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా తమ ప్రభువును చూచుటకు ఆయనను దర్శించుటకు బయలుదేరారు. నిశ్చయముగా ప్రభు దినమును నీవు సన్మానిస్తూ, ప్రభు దినమును ప్రభువుకు ప్రతిష్ఠిస్తూ, ప్రభు దినమందు ఆయన సన్నిధానములో నువ్వు రాగలిగినట్లయితే, ఆయన సముఖానికి మొదటి స్థానం నువ్వు ఇవ్వగలిగినట్లయితే తప్పనిసరిగా ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని అడ్డుబండలున్నా వాటన్నిటిని తునాతునకలు చేయగలడు. అవి ఎరికో ప్రాకారంలాగా మీకు ఎదురొచ్చినా వాటిని కూల్చివేయగలడు. అవి ఎలాంటి బలమైన ప్రాకారములైనా నిశ్చయముగా దావీదును పోలి నీవు చెప్పగలవు, నేను సైన్యములో ప్రవేశించుదును, నేను ప్రాకారములను దాటుదను. నిశ్చయముగా అలాంటి ఒక ధీమాతో, అట్టి ధైర్యముతో నువ్వు ముందుకు పోవాలంటే నీవు మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. పెందలకాడ లేచి ఆయన సన్నిధికి రావాలి. పెందలకాడ లేచి ఆయన సన్నిధిని చూడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సుగంధ ద్రవ్యములను ఆయన శరీరమునకు రాయుటికై వచ్చారు అని వ్రాయబడ్డది. సుగంధ ద్రవ్యాలు తేవాలి అంటే వారు ఎక్కడికి వెళ్ళాలండి? కొట్టుకెళ్ళాలి. కొట్టుకెళ్ళాలంటే కొట్టుకు ఎప్పుడు వెళ్ళాలి? వారు ఎప్పుడు షాప్కి వెళ్ళి ఉండాలి? ఎప్పుడు కొట్టుకెళ్ళి ఉండాలి? విశ్రాంతి దినమందు ఏ షాపులు ఉండవు కదండి. మరి విశ్రాంతి దినమందు ఎప్పుడు షాపులు తెరవబడతాయి? విశ్రాంతి దినమందు వారు ఎప్పుడు కొట్టుకెళ్ళి ఉంటారు? మరి ఆదివారం ఏ రీతిగా పెందలకాడి సూర్యోదయమున వచ్చారు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినానికి ముందుగానే, విశ్రాంతి దినము ప్రారంభం కాకమునిపే వారు ఏం చేస్తున్నారు? ప్రిపేర్ అవుతూ ఉన్నారు. రేపు ప్రభు దినము, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిని కనబడాలని. నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రేక్షకులారా, ప్రభు దినమందు ప్రభు సన్నిధికి వచ్చుటకు ఆలస్యము కాకుండా మీరు రావడానికి ముందుగానే సిద్ధపడి వచ్చారనుకోండి, ఆ ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. నిశ్చయముగాని లోకములో ఉండేటప్పుడు లోకానుసార్లు చూడండి, ఏదో ఒక సినిమాకి వెళ్తున్నారంటే మధ్యలో వెళ్ళరండి, మధ్యలో వెళ్ళరు. ఒకసారి అలాగూ వెళ్ళినటువంటి ఒక దంపతులను చూశాను. బాగా దెబ్బలాడుకుంటున్నారు. ఏంటని విచారించారు. సగం కథ పోయిందండి అంటున్నారు. నిజముగా లోకస్తులు ఒక పెళ్ళికి పోయినా, గృహప్రవేశానికి పోయినా, సినిమా విలాసాలకు పోయినా ఇన్ టైంలో పోవాలి, మొత్తము చూడాలని ఆశపడతారు. కానీ ప్రభు సన్నిధికి వచ్చేటువంటి వారు మాత్రము పాటలు అయిపోవాలి, పాటల తర్వాత వెళ్ళాలి, సాక్ష్యములు అయిపోవాలి, వాక్యమే మనకు ప్రాముఖ్యము, అప్పుడే వెళ్ళాలి అని కొందరు వస్తుంటే, వాక్యం కూడా ప్రాముఖ్యం కాదు, లాస్ట్లో కానుక వేయాలి, కానుక పాటకి వెళితే చాలని కొందరు వస్తుంటే, ఇంకొందరు ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు లోపలికి వస్తుంటారు. అసలు ఎంత సిగ్గుసేటండి!
ప్రభు దినమును నువ్వు ప్రేమించినట్లయితే, ప్రభుని ఆటంకాలు అడ్డుబండలు తొలగించాలని ఆశపడినట్లయితే, ఈ ముగ్గురు స్త్రీలు ఏ రీతిగా ముందుగానే సిద్ధపడి, ముందుగానే ఆయుత్తపడి, ఆదివారం పెందల కడ లేచి అన్నిటినీ సర్దుబాటు చేసుకొని సూర్యోదయం కాకమునిపై ఆయన సన్నిధికి ఆయన చూచుటకు ఎలాగూ వచ్చారో, మీరు అలాగూ ప్రిపేర్ కాగలిగితే యూ విల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటా. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంత పెద్ద ఆటంకం వచ్చింది అన్నయ్య, నాకు ఇంత పెద్ద అడ్డు ఉంది అన్నయ్య. ఇన్ టైంలో ఆయన సన్నిధికి వచ్చి చూడు, తప్పనిసరిగా ప్రతి బండను దొర్లించి ఉండడాన్ని, పొర్లించి ఉండడాన్ని నువ్వు చూస్తావు. వారు ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి సమాధి పైన ఉన్న రాయి పొర్లింపబడి ఉన్నది. అది చాలా పెద్ద రాయి. నిజముగానే 2000 కేజీల బరువు కలిగినటువంటి ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచి ఆశ్చర్యపడిపోతున్నారు. యేసు క్రీస్తు ప్రశస్త నామములు చెబుతున్నాను, మీ పురోభివృద్ధికి, మీ ఆర్థిక అభివృద్ధికి, మీ ఆత్మీయ అభివృద్ధికి, మీ ఉద్యోగంలో ప్రమోషన్కి, మీ చదువుల్లో ఉన్నత విద్యాభ్యాసాలకు ఏదైతే ఆటంకముగా అడ్డుబండగా ఉన్నదో ఆ అడ్డుబండలన్నీ ఎంత పెద్దవి అయినా, ఇది నా వల్ల కాదన్నయ్యా, ఇది మా కుటుంబం వలన కాదన్నయ్యా, ఇది మేమే మాత్రము దొర్లించలేము, మాకు వచ్చినటువంటి అప్పు చాలా పెద్ద బండ అన్నయ్యా, మాకు వస్తున్న ఆదాయములో, మాకు వస్తున్న జీతములో ఈ బండను త్రోసివేయడము, తొలగించడం మా వల్ల కాదు అని ఏ ఏ కార్యాల ద్వారా మీరు సతమతమైపోతున్నారు, అలాంటి అడ్డుబండలన్నీ ఒకే ఒక పెట్టున దేవుడు దొర్లించగలడు, తోసివేయగలడు, వాటిని పొరలించగలడు. ఆ అద్భుతాన్ని మీరు చూడాలంటే పెందలకడి రండి. లవ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కీర్తన గ్రంథంలో మీరు గమనించినట్లయితే కోరహు కుమారులు ఒక కీర్తన రాస్తులాగా అంటున్నారు. 42వ కీర్తన 2వ వాక్యం చదువుతున్నప్పుడు, నా దేవుడి సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడేదను. ఆ దాహం ఉండాలి. అందుకని అంటాడు, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆ ఆశ, ఆ తపన లోపల ఉన్నది అంటే ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను. రాత్రి పడుకునేటప్పుడే నీకు ప్లాన్ ఉండాలి, ముందు రాత్రే సిద్ధపాటు ఉండాలి. మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలొమీలో ఆ సిద్ధపాటు కనబడుతుంది. కోరహు కుమారులో ఉన్న తపన అగుపడుతుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, జనులు దేవుని మందిరమునకు పోదుమని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించి తిని. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆశీర్వదించలేదన్నటువంటి ఆవేదనతో చాలామంది కనబడుతున్నారు. కానీ ఆ ఆశీర్వాదం నీకు అందజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ ఆటంకములన్నిటిని తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు పెందల కాడ ఆయన సన్నిధికి రావడానికి సిద్ధపడుతున్నావా? మీరు ఒక్కసారి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం పరిశీలించినట్లయితే, పేతురు యోహానులు దేవాలయానికి వస్తున్నారు. వారి యొక్క ఆరాధన సమయాన్ని బట్టి ప్రార్థనా సమయం 3 గంటలప్పుడు పేతురు యోహానులు మెట్లెక్కిపోతున్నారట. పేతురు యోహాను కంటే ఒక అవిటివాడు అక్కడ కనబడుతున్నాడు. పేతురు యోహాను మెట్లెక్కిపోతూ ఉన్నప్పుడు అవిటివాడిని చూస్తున్నారు. ఆ అవిటివాడు కూడా పేతురు వైపు, యోహాను వైపు అలా చూస్తూ ఉన్నాడట. పేతురు యోహానుల వాడితో మాట్లాడుతూ మా వైపు తేరి చూడు అంటున్నారు. వాడు ఈయన దగ్గర ఏమైనా దొరుకునేమోనని అలాగ తేరి చూచుచూ ఉండగా పేతురు అన్నాడట, వెండి లేదు, బంగారం లేదు, మా వద్ద వెండి బంగారం లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడు యేసు నామములో లేచి నడు అనగానే లేచి నడవడానికి ప్రారంభించాడు, గంతులు వేయడానికి ప్రారంభించాడు, దేవుని స్తుతించడానికి ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను ఒక మాట, ఆ మానవుని యొక్క జీవితంలో ఆ అద్భుతాన్ని ఎలా చూడగలిగాడు? ప్రార్థనా సమయం 3 గంటలకి పేతురు యోహానులు మెట్లెక్కుతున్నారు. అవిటివాడు పేతురు యోహానుల కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు. 3 గంటలకు ప్రార్థనా సమయం అంటే 2 గంటల 55 నిమిషాలకే వచ్చి ఉండవచ్చునేమో. పేతురు యోహానుల కంటే 10 నిమిషాలు ముందు వచ్చి ఉండవచ్చేమో. ఆరాధన సమయానికి ముందుగా వచ్చినందువలన తన అద్భుతాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఈరోజు పెద్దలకన్నా లేస్తున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెందలకడ లేయటానికి, పెందలకడ రెడీ అవటానికి, పెందలకడ ఆయన సన్నిధికి రావడానికి నేర్చుకున్నారు, అలవాటు పడ్డారు అంటే నిశ్చయముగా మనుష్య రీతిగా మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సొలొమి మాట్లాడుకున్నారు, బాధపడ్డారు, ఎవరు దాన్ని తొలగిస్తారని. వారు పెందలకడ లేచి ఆయన వెతికినందువలన అడ్డముగా వచ్చిన పెద్ద బండ వైదొలిగిపోయింది. నిశ్చయముగా
యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన బలముతో మీ అడ్డుబండలన్నిటిని వైదొలిగించగలడు. ఆయన పునరుత్థాన బలాన్ని చవి చూడడానికి ముందు రాగలిగితే మీ ఆటంకములన్నింటిని వైదొలిగించగలడు. ఆయన పునరుత్థానుడైన ఆదివారం అనబడు ప్రభు దినమును నీవు మన్నన చేయగలిగితే, ప్రభు దినమును గౌరవించగలిగినట్లయితే, ప్రభు దినమును ప్రభు సన్నిధికి రాగలిగినట్లయితే నిశ్చయముగా నీకు ఎదురైన ఆటంకం ఎంత పెద్ద బండైనా సరే, ఎంత పెద్ద ప్రాకారమైనా సరే దాన్ని పడగొట్టి నీ మార్గాలు సరళము చేయగలడు. కనుకనే వారు ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు. అయితే నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, అద్భుతమైన మరో సంగతి ఏంటో తెలుసా? వారు ఎవరు మన కొరకు ఈ రాత్రిని దొర్లింతులని భయముతో ఆవేదనతో వచ్చినప్పుడు రాయి దొర్లింపబడుటే కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడగలిగినట్లయితే అక్కడ కలవరపడుతున్న స్త్రీలతో దేవుని దూత ఒక మాట అంటున్నాడు. అద్భుతమైన మాట. ఒక్కసారి దాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాటలను మీరు గమనించినట్లయితే ప్రభువు కనబడకపోవటంతో వారు కలవరపడ్డారు. అందుకు అక్కడ ప్రత్యక్షమైన దేవుని దూత అంటున్నాడట, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? రండి, ఆయన పడుకునే స్థలమును చూడుడి. త్వరగా వెళ్ళి ఆయన చెప్పినట్టుగానే లేచి గలిలయకు వెళ్ళి ఉన్నాడని శిష్యులకు తెలియచేయడి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అద్భుతమైనటువంటి ఒక సందేశం. వారు రాత్రి ఎవరు దొర్లించుదరని ఆలోచిస్తూ ఉండగా వారు ఆయన వెతికి వచ్చినందువలన, ప్రభు దినమందు పెందలకాడ లేచి ఆయుధపడినందువలన అడ్డం వచ్చిన రాయి తొలగిపోవటే కాదు, అక్కడ మరో నూతనమైన ధైర్యం కలుగుతుంది. వారు అనుకున్నారు నా ప్రభు చనిపోయాడు అని, వారు అనుకున్నారు నా ప్రభు మరణించి ఉన్నాడని. నిజమే. అయితే దేవుని దూత అంటున్నాడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు ఉన్నాడంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఎన్నో సమాధులకు పూజలు చేయబడుతున్నాయి, ఎన్నో సమాధులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఒకే ఒక కార్యం, ప్రపంచంలో ఉన్న సమాధులు, కొన్ని సమాధులు తెరవబడిన సమాధులు, కొన్ని సమాధులు మోయబడిన సమాధులు, కొన్ని సమాధులు సున్నము కొట్టిన సమాధులు, కొన్ని సమాధులు కనబడిన సమాధులు, ఒకే ఒక సమాధి ఖాళీ సమాధి. ఒకే ఒక సమాధి ఖాళీ సమాధి. కారణం ఏంటో తెలుసా? ఆయన తెలియచేసి ఉన్నాడు, నా అంతట నేను నా ప్రాణాన్ని పెట్టుతూ ఉన్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి పొందుటకును నాకు అధికారము కలదన్నాడు. ఆ అధికారము కలిగినటువంటి సర్వేశ్వరుడు తాను చెప్పినట్టే మరణమును జయించి సమాధిని ఓడించి జయశాలిగా లేచి అన్నాడు. నిశ్చయముగా ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? శిష్యులందరూ కూడా భీతిల్లి భయపడి భయాందోళనతో అక్కడక్కడ దాగుకున్న వారిని ఆయన దర్శించి వారికి చివరిగా అందించినటువంటి అమూల్యమైన వాగ్దానం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ స్థలములో ప్రభులు వారికి ఇస్తున్న అమూల్యమైన వాగ్దానం ఈ రీతిగా ఉన్నది. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని వారితో చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చనిపోయాడు, ఆయన మృతుడైపోయాడు, ఇక లేడు అని అనుకోవద్దు. ఈ లోకములో ఎవరెవరు డప్పులు వాయించుకున్నారో వారందరూ కూడా సందడి చప్పుడు లేకుండా మట్టికి మట్టి అయిపోయారు. ఒకే ఒక ఆయన మాత్రమే సమాధిని జయించి మరణాన్ని ఓడించి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచి మనతో చెబుతున్నాడు, భయపడవద్దు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మీ జీవితంలో నాకెవరు లేరని, నాతో ఎవరు లేరని, నేను ఒంటరిగా ఉన్నానని, నాకు ఆదరణ లేదని, నా పక్షపు వారు లేరని కుమిలిపోతున్నారా? భయపడవద్దు. మన ప్రభు మృతుడు కాదు, మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. ఎవరైతే ఆయన వెతుక్కొని వచ్చారో
వారిని ఆదరించాడు. ఎవరైతే పెందలకాడ లేచి ప్రభు దినమును గౌరవించారో వారికి ఆటంకములను కొట్టివేశాడు. కాబట్టి పునరుత్థానుడును మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వారు మీ ప్రతి అడ్డమును, మీ ప్రతి అడ్డుబండను, మీకెదురైన పెద్ద రాయి, మీకు అసాధ్యమైన వాటినన్నిటిని తొలగించి మార్గం సరళం చేసి ఆయన యుగాంత వరకు మీకు తోడయ్యండి మిమ్మల్ని నడిపించాలి అంటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా ప్రభు దినమందు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ పెట్టుకోవాకండి. ప్రభు దినమందు ఆయనను గౌరవించి ఆయన వెతుక్కుంటూ రండి. వెతుక్కుంటూ వస్తున్నారు, కానీ మీరు ఎప్పుడో ముగింపులోకి రావడం కాదు, పెందలకడ లేసి ముందు వరుసలో ఉండినట్లు మీరు ముందుగా ఉండగలిగినట్లయితే మీకు ముందుగా ఆశీర్వాదాలు అందిస్తాడు. ఆయన సన్నిధిని ఎంత లక్ష్యం ఉంచుతారో అంతగా ఆయన మీ యందు లక్ష్యం ఉంచుతారు. ఆయన సన్నిధికి ఎంత ఆలస్యంగా వస్తారో అంతే మీ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి ఏ రీతిగా పెందలకాడ ఆయన సన్నిధిని వెతికారు, మీ సంఘములో ఏ ఆరాధన ఉన్నప్పటికీ ఆరాధనలో మీరు ముందుండునట్లు, ఆయన సన్నిధిని గౌరవించినట్లు మొదటి స్థానము దేవునికిచ్చి చూడండి. దేవాతి దేవుడు ఈ దినమున మీ ఆత్మీయ అభివృద్ధికి, మీ ఆర్థిక అభివృద్ధికి, మీ ఆరోగ్య అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు అడ్డొచ్చినా వాటన్నిటిని పడగొట్టి మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, పలికిన మాటలన్నీ వినిన ప్రతి గుండెల్లో ముద్రించినందుకు స్తోత్రాలు. యేసు క్రీస్తు యొక్క మహిమగల నామములో నీ దాసులకు నా ప్రేక్షకులను దీవించి, పునరుత్థానుడు వగు దేవా, మృత్యుంజయుడైన నీకు వారు మొదటి స్థానం ఇచ్చినట్లు ఈ దినమందు తీర్మానించి ఉంటుండగా, నీ దాసులకు నా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో, భౌతిక జీవితంలో, వారి యొక్క తండ్రి వ్యక్తిగత జీవితంలో ఎన్ని అడ్డుబండలు ఎదురొచ్చినప్పటికీ అడ్డుబండలన్నిటినీ వైదొలగించే దేవుడు నీవే కనుక ఆటంకములను విడిపించి మేలుతో తృప్తిపరిచి మహిమందమని క్రీస్తు ప్రభు గణనీయ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. God bless you.